మెట్ల బాయ్ చాలా అందంగా ఉంటుంది. లైట్లు వేసినాక అయితే చెక్కుమంటది. చాలా బాగుంటుందా అంటే చూడడానికి వచ్చిన నిజంగా రాగానే ముద్దుగా అనిపించింది. చూడండి నీళ్ళు చూడండి ఒక పారు అమ్మని మంచిగా గొనెట్రాలతో కట్టిన పెద్ద మెట్ల బాయ్. ఇది చిన్న పెద్దగా లేదు, ఆడికిడికి వెనకటికి బాయిల కాడ పొలాల కాడ ఇట్లా అందరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుందరు. పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పుకోవాలంటే బాయిల కాడ నేను నడుస్తుండేనట. అట్లా ఇక్కడ బావి కాడ మంచిగా బాగానే మంది కూర్చొని మాట్లాడుకునేటట్టు, బతుకమ్మలు ఇడుచుకునేటట్టు వాటన్నిటి కోసం పెట్టుకున్నటువంటి బావి కావచ్చు. ఇది వెనకటికి వాళ్ళు నావుల కాలం నాడు కట్టిన బావి అంట. ఈ బావిని చూద్దామంటే వచ్చిన లైట్లు వేస్తే చెక్కుమంటుంది అంట. ఇంకా లైట్లు జరసేపు అయితే లైట్లు వేస్తారు. ఇంకా వాడలేవు, జర చీకటి చీకటి కాలేదు కదా. ఇంకా నాడుండి లోపలికి మెల్లగా పోదామండి. చిన్న పెద్దగా లేదమ్మా, మంచిగా ఉన్నది. అన్నీ ఇగో స్తంభాలు అన్నీ కట్టి అన్ని లైట్లు పెట్టిండ్రు. ఇక్కడ ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క లైట్ పెట్టిండ్రు. బాగున్నది, చీకటిగా అనిపిస్తున్నది కదా. ఇక లైట్ వేస్తే మస్తు ముద్దుగా ఉంటుంది. పెద్ద ఫంక్షన్ హాల్ వాళ్ళు ఉంటుంది. బాగానే ఇంట్లో పుట్టి ఇట్లున్నదమ్మా. ఆడ నేను చూసిన ఏడ చూసిన అంటే ఈ పుట్టిని శ్రీశైలం కాడ చూసిన, మళ్ళీ ఆడికేంచి బయలుదేరితే ఇగో ఈడ చూసిన. అగో ఈడ ఒక అమ్మ ఉన్నది, బాగున్నది. ఎవరో ఏమడదో. అమ్మ బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. ఎక్కడ అమ్మ మీరు? యాక్చువల్లీ బెంగళూరు, బట్ ఇప్పుడు హైదరాబాద్. లాస్ట్ 25 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉన్నాను. అమ్మాయి ఇగో గిడ చెరువు ఉన్నది, మెట్ల బాయి మంచిగా ఉంటుంది. రాత్రి అయితే లైట్లు వేస్తే చెక్కుమంటుంది. పెద్ద కట్టడము, ఇది పురాతన కట్టడము. ఇంకొకటి అంటారు కదమ్మా హెరిటేజ్ కట్టడం అనుకో. ఇక నాకు వచ్చిన ఇంగ్లీష్ అదే హెరిటేజ్ కట్టడము అని ఇట్లా అంటే సుతమంటను వచ్చిన. నువ్వు ఇట్లా చూడడానికి వచ్చినావా అమ్మ, లేకపోతే ఈ పుట్టి ఇట్లా మీద? లేదమ్మా, ఈ బావి గవర్నమెంట్తో ఐడెంటిఫై చేసి దీన్ని బాగా చేపించాలని లెటర్లు తీపించుకొని ఫండింగ్ రేజ్ చేసి బాగా చేపించినాం అనమాట. సో చుట్టూ ఉన్న వాక్వే, వెనుకున్న టూరిస్ట్ ప్లాజా, ఇవన్నీ ఒక ప్రణాళిక వేసి మాస్టర్ ప్లాన్ చేసి ఇవన్నీ ఇలా చేయాలి అని అనుకొని ఇలా చేపించినానమ్మా. నీ పేరు ఏమడదమ్మా? కల్పన రమేష్. కల్పన రమేష్ అమ్మ, నీతో మాగానే ముచ్చట్టున్నది. జర ఇట్లా కూర్చో మాట్లాడదాం, 2 ముచ్చట్లు అడిగిపోతా. ఇంత దూరం వచ్చిన ఇక బావి గురించి తెలుసుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పమ్మా. కల్పనమ్మ, ఇప్పుడు ఈ బావి అంతా లేకముందు అంటే పెద్ద చెత్తకుప్పు ఉండేనంట, డంప్ యార్డ్ అంటారు కదా, అట్లా ఉండేనా అంటే ఇది ఉన్నదే అని మీకేవాళ్ళు చెప్పిండ్రు ఈడ ఒక బావి ఉన్నదని? మేము ఫస్ట్ ఇక్కడ జోనల్ కమిషనర్ ఉన్నారు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫ్లైఓవర్ల కింద ఇలా వాటర్ ఫాల్ లాగా నీళ్ళు పడతాయి కదా, అలా కాకుండా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేద్దామని ఒక ప్లాన్ తీసుకొని ఆయన దగ్గర వెళ్ళినప్పుడు ఇంతకుముందు మేము ఒక 4 బావిలు బాగా చేపించాము. ఈ సికింద్రాబాద్ ఏరియాలో ఏమన్నా ఉంటే చెప్పండి. అర్బన్ ఫ్లడ్డింగ్ అంటాం కదా, ఇప్పుడు ఫ్లడ్స్ 5 నిమిషాల వర్షంలో ఇన్ని నీళ్లు రోడ్ల మీద. సో అలా కాకుండా మీ దగ్గర కూడా బావిలు ఉంటే ఈ అర్బన్ ఫ్లడ్డింగ్, లోకల్గా ఫ్లడ్డింగ్ని మనం ఆపొచ్చు. ప్లస్ గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుద్ది. ఇలాంటి వెల్స్ ఉంటే చూపెట్టానని మేము చేసిన వెల్స్ ఆయనకు చూపించాము. ఆయన ఇంట్రెస్ట్గా ఇక్కడ కూడా ఉందమ్మా 2 వెల్స్ నేను చూపిస్తాను మీకు అని అప్పుడు ఈ లొకేషన్ నాకు షేర్ చేశారు. చూసిన తర్వాత దీనికి ఖచ్చితంగా మనం బాగా చేయాలి అంటే అప్పటికి నేను దాదాపు 10 ఏళ్ళ నుంచి వాటర్ కాన్జర్వేషన్ కింద పనిచేస్తున్నాం. అలా వాటర్ కాన్జర్వేషన్ చెయ్యాలి అంటే గవర్నమెంట్, మనం కమ్యూనిటీ కూడా పెద్దగా దీని గురించి ఆలోచించారు. వర్షం వచ్చినప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేద్దామా, లేదు ఇట్లా నీళ్లు కరువు అయినప్పుడు సమ్మర్లో ఏం చేయాలి, నీళ్ళు తెప్పించుకోవాలి, ఈ ట్యాంకర్ తప్పితే ఇంకేం చేయాలి అనే ఆలోచన ఉండదు. సో నేను లాస్ట్ ఒక 25 ఏళ్ళ నుంచి నేను యాక్చువల్లీ ఆర్కిటెక్చర్ చదివాను, ఇంటీరియర్ డిజైనర్ని. 25 ఏళ్ళ నుంచి ఒక డిజైన్ స్టూడియో, నా సొంత డిజైన్ స్టూడియో రన్ చేశాను. బట్ మా ఇంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసిన తర్వాత నాకేమనిపించిందని ట్యాంకర్ కొనట్లేదు. నువ్వు బావి కట్టినవా ఇంట్లో? లేదు, ఇంటి కింద పెద్ద సంప్ కట్టినాం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కి. ఒక 25,000 లీటర్లు పట్టుకునే అంత పెద్ద సంప్ కట్టించినాము. ఇల్లు కట్టే ముందే ఈ ఆలోచన, ఇది ఎట్లయినా చేయాలి అని. ప్రతి వర్షపు చుక్క అందులో ఫిల్టర్ అయ్యి అందులో వెళ్తుంది. ఫుల్ ఇయర్ అట్లా అంటే నాకు ఒక మాట యాదకి వచ్చింది. మేము ఇట్లా నీళ్ళ సంపు మీదకి వచ్చి నడవద్దు, గంగమ్మ మీదకి ఎంచి నడవద్దు, ఆ నీళ్ళ మీదకి ఎంచి నడుస్తే మంచిది కాదంట.
నీళ్ళ మీదకించి నడుస్తాడా, నీళ్ళ మీద నడిచినోడు మనిషి ఆగుతాడా, నీళ్ళ మీద ట్యాంక్ కట్టి ట్యాంక్ మీదకించి పోతారా, నల్లగుంత పెట్టుకొని నల్లగుంతలకించి పోతారా, గుంత మీద డబ్బేసి డబ్బా మీదకించి పోతారా. ఇగో గిసంటి అన్ని షాన్ వింటాం కదమ్మా హైదరాబాద్లో కాదు మా ఊళ్ళో ఇట్లా బాగా వింటాం. కానీ ఏమో మరి సంప మీద ఇల్లు కట్టిన పడుతుంది. కానీ సంపు ఇంట్లో మధ్యలో కోర్ట్ యార్డ్ లాగా ఉంది, దాని కింద సంపు ఉంది, ఇల్లు పక్కన చుట్టూ ఉన్నది, రూమ్స్ అన్నీ కట్టుకున్నాం. కానీ ఇవి ఇప్పుడు తెలుసుకున్న కొత్త విషయం కాదు. ఎన్నో వందల ఏళ్ళ నుంచి ఈ నీళ్ళని కాపాడుకోవాలి, ఎక్కడికక్కడ వాటర్ కన్జర్వేషన్ చేసుకునే వాళ్ళు. ఇంకోటి ఏమంటే మనకు తెలియని విషయం ఏంటంటే ఎక్కడ నువ్వు భూమిలో నడిచినా కింద వాటర్ ఈకో సిస్టమ్ అనేది ఉంటుంది. సో నువ్వు మొత్తం భూమిలో ఎక్కడైనా నడిచినప్పుడు ఇంటి కింద నువ్వు దీని మీద నడవకూడదు దాని మీద నడవకూడదు అర్థమే లేని భాష. అట్లా అంటారా అమ్మా? మాకు ఊళ్ళల్లా నీళ్ళ మీదకించి నడుస్తారా, సంప మీదకించి నడుస్తారా, గంగ మీదకించి నడుస్తారా అంటారు. అంటే గంగ భూమిలో ఎక్కడైనా ఉంటుంది, మొత్తం ఇంకా కింద రివర్స్ లాగా నీళ్లు అక్కడక్కడ కనెక్టెడ్. ఇప్పుడు ఈ బావి అంటే బావి మాత్రం కాదు, ఈ బావి చుట్టూ చాలా చిన్న చిన్న రివర్స్ లాగా అక్కడక్కడ కొన్ని అక్విఫర్స్ అంటాం, నీళ్లు వస్తూనే ఉంటాయి. ఈ బావి ఫిల్లప్ అయినప్పుడు ఈ నీళ్ళకి వెళ్ళడానికి ప్లేస్ లేదు, మొత్తం కప్పేసాము ఒక చెత్తతో. అప్పుడేమవుతుంది, ఈ నీళ్ళు ఇక్కడ ఊట వస్తుంది కదా, ఈ నీళ్ళు ఎక్కడ వెళ్ళి చేరుకోవాలి, కింద లోవర్ ఫ్లడ్డింగ్ ఏరియాస్కి వెళ్ళి ఇంకా ఎక్కువ డబుల్ ఫ్లడ్ అవుతుంది. కానీ ఇది ఇలా ఓపెన్ అప్ అయినప్పుడు బకెట్ లాగా 22 లక్షలు వాటర్ ఇందులో మనం పట్టుకోవచ్చు. 22 లక్షల లీటర్లు నీళ్ళు మనం దీనిలో పట్టుకోవచ్చు. అమ్మ గడ్డ దిక్కు పోదాం ఒకసారి, నాకు బావి చూపించుకుంటా చెప్పవా? నువ్వు చెప్తుంటే ఓయేమో ఈ బావిలకి ఇంత ముచ్చటున్నదా అనిపిస్తున్నది. ఇది మెట్ల బావి అంటే పెద్ద విషయమా? ఏమున్నది పాటిన్లా అన్నట్టు బాగానే మెట్ల బావి అంటే కిందికి దిగనికి మెట్లు బాగానే ఉన్నాయి, కానీ మంచిగా అనిపిస్తున్నది అమ్మ ఇళ్ళకి వస్తే. ఇప్పుడు ఇంట్లో 22 లక్షల లీటర్ల నీళ్ళు ఉన్నాయా అంటే నమ్మబుద్ధి అయితే లేదమ్మా. ఇది బుడ్డగానే అనిపిస్తున్నది కదమ్మా అడికిడికి. అంటే ఇక్కడ 32 అడుగులు నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళు అన్నది ఇప్పుడు పైన మంటపాల్లాగా ఉన్నాయి కదా, నీళ్ళు అక్కడ దాకా పై దాకా వెళ్తాయి. అవన్నీ తీసుకుంటే 22 లక్షలు కెపాసిటీ వాటర్ ట్యాంక్ అంతా అని తీసుకోవచ్చు. దీన్ని ఓ అమ్మనేగో ఈడ మధ్యలో ఈడి దాకా దిగచ్చు కదమ్మా, ఈడ మెట్టుగానే పడుతున్నది. ఇంకా 7 అంతరాలు 6 లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ లెవెల్ నిలబడ్డామమ్మా? ఇప్పుడు మనం సెకండ్ లెవెల్లో 1 2 ఉన్నాం, ఇట్లా 7 ఉన్నాయి. కింద ఇలాంటి ఆర్చ్ ఒకటి ఉన్నాయి, కింద ఒకటి. ఈ మెట్లు 72 మెట్లు ఉన్నాయి. మొత్తం లోపల దాకా 72 మెట్లు ఉన్నాయా అమ్మా? మెట్లు ఉన్నాయి. కిందికి వెళ్ళే ముందు ఇంకొక ఆర్చ్ వస్తుంది, ఆ ఆర్చ్ లోపల నుంచి కిందికి వెళ్తాం. మేము ఇది తవ్వినప్పుడు చాలా మంది లేడీస్ని వాడాం. ఎందుకని మీరు చెప్పగలరా? 70 మంది ఆడ లేబరర్స్ని వాడాం. ఎందుకని చెప్పగలరా? ఆడలేమని ఎందుకు వాడతారమ్మా? ఎందుకంటే మొగోళ్ళే చెప్ప మోస్తారు కదా. కానీ కొట్టేటప్పుడు చెత్త తీసినప్పుడు ఫోర్స్ మనం కొట్టేస్తే ఎక్కడ ఏది ఉందో తెలియదు. దీని డ్రాయింగ్ లేదు, దీని అసలు ఎలా ఉంటుందని తెలియదు. ఇప్పుడు మరి డిజైన్ లేదు, ఒక పేపర్ లేకుండా ఎట్లా చూపించినావు మా ఆడపిల్లలతో? నాకు అర్థం కాకపోయి చాలా కష్టపడ్డాం. అంటే పైనుంచి కొంతవరకు అయితే గవర్నమెంట్ మనకి తీపిచ్చి డీసిల్టింగ్ చేసి ఇచ్చారు. కానీ ప్రతిసారి వాళ్ళు తవ్వినప్పుడల్లా మా ఆఫీస్ నుంచి పిల్లలు దాంట్లో ఏమన్నా రాళ్ళు, ఏదన్నా స్టాచ్యూస్ లేదా ఏదన్నా దొరికితే అవన్నీ పక్క తీసి పెట్టడం. సో కష్టపడుతూనే ఉన్నాం. కానీ ఎక్కడ ఇట్లా సీట్ ఉంటుంది, ఎక్కడ స్టెప్స్ ఉంటుంది, అసలు ఎన్ని స్టెప్స్ ఉంది, ఆర్చులు ఎక్కడ ఉంది. కొంతమంది చెప్తున్నారు 7 కమాన్ కా హై, 7 కమాన్లు ఉంటాయి. కానీ ఎక్కడ ఉంటుంది, ఏ హైట్లో ఉంటుంది ఏం తెలియదు. సో మెన్ అంటే చాలా ఫోర్స్ వాడి ఏదన్నా పగలగొట్టేస్తే హెరిటేజ్ స్ట్రక్చర్ కదా, వీ డోంట్ వాంట్ టు డూ దట్. సో మాకు లెటర్స్ వచ్చిన తర్వాత అక్టోబర్ నుంచి మాన్యువల్గానే, అంటే ఏవి ఎక్విప్మెంటు మెషిన్లు లేకుండా మనుషులతోనే తీపిచ్చాము. రోజు ఎంత బాగుండేదంటే, రోజు వాళ్ళు మా టీము ప్లాన్ చేసేవాళ్ళం. మేడం ఇటు నుంచి నడిచి వచ్చి ఇటు తీసుకెళ్దామా, లేదు ఇటు తీసుకొని ఇటు నుంచి నడిచి వెళ్తే సేఫ్టీనా? బికాస్ ఎక్కడ నీళ్ళు ఉంటుంది, ఎక్కడ సాఫ్ట్ స్పేస్ ఉంది, ఎక్కడ హార్డ్ సర్ఫేసెస్ ఉన్నాయి, ఏమీ తెలియదు. అంటే ఒక బ్లైండ్ మ్యాన్ వాకింగ్ అంటాం కదా, అట్లా
ఎన్ని బండ్ల చెత్త తీసిండ్రు మేడం ఇళ్ళకి లెక్కతోటి? 800 చాలా చెత్త, 2000 టన్నులు. అంటే ఒక సిటీలో రోజు మనకి దాదాపు 6000 టన్నులు, అంటే ఇది 2000 టన్నులు. అంటే నీకు అర్థమవుతుంది ఎంత. సగం కంటే జర్ర అంత తక్కువ, అంతే చెటాకంత తక్కువ, సగం కంటే. ఓ ఏమో అంత చెత్త నిండి ఉన్నదా అనేది. ఇప్పుడు మొత్తం ఆడికి మీదికించి కిందకి ఎన్ని మెట్లు ఉంటాయి మేడం? మొత్తం 72 మెట్లు ఉంటాయి. ఇప్పుడు మీకు సాతకమాను దొరికేనా మరి? ఇది ఒకటి ఒక కమాను, ఆ 3 కమాన్లు అంటే కమాన్లు అనొచ్చునా మేడం వీటిని? అవి 3 కమాన్లు నాకు, అంటే నేను లెక్క పెట్టినాయి. 1 2 3 ఆ కమాన్లు, ఇది ఒక పెద్ద కమాను, దీనికి అటుబందుకు ఇటుబందుకు 2 బుడ్డ కమాన్లు. అంటే 1 2 3 4 5 6 అయినాయి. ఇంకొక బుడ్డ తేడంది మేడం? నీళ్ళల్లో ఉంది. నీళ్ళల్లో కిందికి వెళ్ళినప్పుడు ఒక 60 అడుగులు 60 మెట్లు తర్వాత మీకు ఆర్చ్, బట్ చాలా అందంగా ఉంటుంది కింద ఆర్చ్. ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అంటాం, అంటే కుతుబ్ షాహీ, లేట్ కుతుబ్ షాహీ వాళ్ళది. ఈ ఆర్చ్ ఏమో సెమీ సర్కులర్, ఏమో బ్రిటిష్. ఈ పైన ఉన్నది బ్రిటిష్ ఆర్కిటెక్చర్ అంటాము. సో ఆ రోజుల్లో బ్రిటిషర్స్ దీని చుట్టూ ఒక మోడల్ విలేజ్ అన్నది కట్టారమ్మా. మోడల్ విలేజ్ అంటే మనకి హైదరాబాద్లో 1908 ఫ్లడ్స్ వచ్చినాయి కదా, వరదలు వచ్చినాయి. దాని తర్వాత అప్పుడున్న నిజాంలో సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ అని ఒకటి చేసి హైదరాబాద్ని కొన్ని లొకాలిటీస్, ఒక 14 లొకాలిటీస్ తీసుకొని దాన్ని బాగా చేయడం జరిగింది. అంటే మంచిగా హౌజెస్, కోర్ట్ యార్డ్స్, గార్డెన్స్, పార్క్స్, మార్కెట్లు, ఎక్కడికైతే ఎక్కడ అన్ని. ఇప్పుడు మల్లెపల్లిలో చూస్తాం కదా, అట్లా గ్రౌండ్ ఉన్నాయి అన్నీ. ఈరోజు కూడా కొన్ని అక్కడికి కనిపిస్తాయి. అలాంటి చేసినప్పుడు అప్పుడు సికింద్రాబాద్ బ్రిటిష్ రూల్ కింద, బ్రిటిష్ రూల్ కింద ఉన్నప్పుడు అటు సైడ్ హైదరాబాద్ వాళ్ళు ఇట్లా 14 లొకేషన్స్లో చేసిన రెస్టోరేషన్స్ చూసి వీళ్ళు కూడా మనం దాన్ని ఇక్కడ కూడా మనం అడాప్ట్ చేసుకోవాలని కొన్ని స్లమ్స్ అన్నీ కొన్ని ఇరేజ్ అయిపోయినాయి. అంటే ఈ వరదల వల్ల కొన్ని. ఇప్పుడు వీళ్ళు బ్రిటిషర్స్ కూడా పెద్ద కింగ్స్ వే అని చేశారు. అంటే క్వీన్ వచ్చినప్పుడు, మన ఇండియా క్వీన్ వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా వాళ్ళ క్వీన్ రావడానికి వాళ్ళ కాన్వాయ్ అంటారు, వచ్చినప్పుడు వాళ్ళదందరినీ రావాలంటే ఆ రోడ్ అనేది వాళ్ళు తయారు చేయాలి. అలా ఇప్పుడు బన్సిలాల్ పెట్టి మెయిన్ రోడ్ అటు వాళ్ళు చేసినప్పుడు కొన్ని గాస్ మండి అని కొన్ని స్లమ్స్ వెళ్ళిపోయినాయి. అప్పుడు పేదవాళ్ళు ఇంకా పేద జనాలు తయారైపోయారు. చాలా వాళ్ళ పిల్లలు తాగుడు అది ఇది అన్నిట్లో వెళ్ళిపోయినప్పుడు ఈయనకి డాక్టర్ కీజ్ అని ఉండే అప్పుడు రెసిడెంట్ అన్నమాట. ఆయననే నా అమ్మ కీస్ హై స్కూల్ ఆయన కదా, కీ స్కూల్ అని ఆయన పేరు మీద, సార్ పేరు మీద పెట్టినంటే కీస్ హై స్కూల్ ఎన్నుకడుది అని చెప్పి ఆయన ఆలోచించి అప్పుడు బన్సిలాల్ సేత్ అని ఉన్నారు. ఆయన ఇప్పుడు ఉన్న గాంధీ హాస్పిటల్, అంత ముందు కింగ్ జార్జ్ హాస్పిటల్ అని ఉండేది. దానికి ఒక 5 లక్షలు నేను డొనేట్ చేస్తా అంటే ఈయన ఏం చెప్పారు, మీరు 5 లక్షలు అక్కడ మాత్రం కాదు, ఇక్కడ కూడా ఒక మోడల్ విలేజ్ చేద్దాము. ఈ మోడల్ విలేజ్ నుంచి వచ్చిన రెంట్ని మనం ఎవ్రీ మంత్ గాంధీ హాస్పిటల్, అంటే అప్పుడు ఉన్న కింగ్ జార్జ్ హాస్పిటల్కి ఇచ్చి మీరు 2 ప్రాజెక్ట్స్, ఈ 2 ప్రాజెక్ట్స్కి మంచిగా మీరు సపోర్ట్ చేయొచ్చు అని చెప్పి అలా ఒక మంచి ఆలోచన. అంటే నువ్వు ఇగో ఇంత ముచ్చటే చెప్తుంటే మా సంగారెడ్డిలో ఒకటి ఉన్నదా అమ్మ బాయి, మెట్ల బాయి. అంటే సంగారెడ్డి కటకొమ్మకు పోతుంటే సంగారెడ్డి ఏమంటారు, సంగారెడ్డిలో పాత బస్ స్టాండ్ నుండి ముందుకు పోగా ఆడ రాజయ్య దుకాణం ఉంటుంది. రాజయ్య దుకాణం దాటి ఇంకా లోపలికి కటకొమ్మ అని ఒక ఏరియా ఉంటుంది, ఒక గల్లీ అనమాట. అది కూడా ఒక బందుకు. మీద బజార్ ఒక దిక్కు, కింద బజార్ ఒక దిక్కు, నాల్సబ్గడ్డ ఒక దిక్కు, ఇట్లా ఉంటాయి. ఆ క్రికెట్ పోతుంటే ఊరు చివర ఇక అటు అది దాటిందంటే ఇక మళ్ళీ పొలాలు ఉంటాయి బాగా. ఆడొక మెట్ల బాయి ఇగో ఇంత పెద్దగా ఉంటుందమ్మా. నువ్వు చేతి వంటకి ఇట్లా అవుతుంది. మళ్ళీ సంగారెడ్డికి పోయినప్పుడు నేను ఇట్లా లైట్లు వేసుకొని కూర్చోవచ్చు. మా ఊరిలో సంగారెడ్డిలో ఆందోళ్ మండల్లో కిచ్చినపల్లి అని ఉంది. కిచ్చినపల్లిలో ఉన్న స్టెప్ తెలంగాణలో ఉన్న అతి పెద్ద బావిల్లో అంత అందమైన బావి అదొకటి. చూసిరామా సంగారెడ్డి దిక్కే ఆందోళన ఇట్లా. దాన్ని కూడా బాగా చేయాలని ఇప్పటికీ ఒక 25 బావిలు చేసాము. అమ్మాయి హైదరాబాద్లోనంట 170 హెరిటేజ్ కట్టడాలు ఉన్నాయంట, 60-70 మాన్యుమెంట్ కట్టడాలు అంటే చారిత్రాత్మక కట్టడాలు అని ఉన్నాయంట. చంద్రబాబు ముచ్చట అడిగే అన్నారు ముద్దుగా మంచిగా. నేను అడుగుదా మనంగానే పని అయ్యేటట్టున్నది, మంగళవాద్యం మోగుతున్నది గుడ్లకి ఇట్లా. అమ్మ
ఇక మరి ఈడ బాయ్ చూసినావు నిన్నగాక మొన్న ఉస్మానియా యూనివర్సిటీ పోరలు ఉంటారు కదమ్మా మా చదువుకునే పిల్లలు తెలంగాణ పిల్లలు ఆడ కూడా ఒక బాయ్ వెళ్ళబడ్డది మరి ఏమి అక్కడ కూడా 2 బావిలు తీసుకుంటున్నాము. ఒకటేమో అడికిమేట విమెన్స్ హాస్టల్ ఉంది, హాస్టల్ ఎదురుగా ఒక చిన్నది చేస్తున్నాం, మొదలు పెట్టాం. పెద్ద బావికేమో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. దొడ్ల డైరీ అని ఉంది, వాళ్ళు కూడా ముందు వచ్చి ఒక్క బావి మేము చేస్తామని దీపా గారు అని ఉన్నారు, ఆమెకు చాలా ఇష్టం వాటర్ కన్జర్వేషన్ అంటే, ఎట్లయినా ఒక బావికి హెల్ప్ చేస్తామని ఇంకో బావి ఆమె హెల్ప్ చేస్తారు. సో ఓయూలో ఈ 2 బావిలను బాగా చేస్తాం. ఇంకా ఒక ఏడాదిలో అవి కూడా ఇంతే అందంగా చేస్తాం. అమ్మాయి ఇప్పటిదాకా ఎన్ని బావిలు చేసినావు నువ్వు? 25 బావిల్లో 20 బావిలు తల్లి 25 బావిలు చేసినావు అంటే ఎంతమందికి బోర్లకు నీళ్ళు దవ్వకుండా పడతాయి. పక్కకు బావిలు ఉన్నాయి అంటే మంచిగా నీళ్ళు వస్తాయి. ఖచ్చితంగా. అండ్ ప్యూర్ వాటర్, దీంట్లో క్లోరిన్ లేదు, ఏం లేదు. ఈ నీళ్ళుని ఇక్కడ ఒక చిన్న ఫిల్టరేషన్ యూనిట్ పెట్టాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న అబ్బాయి శ్రీకాంత్ అని ఉన్నాడు, వాడు ఆరో షాప్ కూడా ఉంది, వాడు ఫిల్టర్ పెడుతున్నారు. ఈ బావి నీళ్ళని ఫిల్టర్ ద్వారా కమ్యూనిటీస్కి సప్లై చేయబోతున్నాం. అది చాలా పెద్ద ఇంపార్టెంట్ స్టోరీ అవుతుంది. 22 లక్షల లీటర్ల నీళ్ళు. ఇప్పుడు ఏదైతే మనం గోడకు లైట్ ఉన్నదా, ఈ లైటు ఇప్పుడు కనబడుతుంది కదా నా ఎంటకి ఈ లైట్ దాకా కనుక నీళ్ళు మొత్తం నిండితే 22 లక్షల లీటర్ల నీళ్ళు అవుతాయి అంట. 22 లక్షల లీటర్ల నీళ్ళు కనుక అయితే చుట్టుముట్టున జాగలకు అన్నిటికీ ఇట్లా మంచిగా నీళ్ళు అవుతాయి. అమ్మ మరి ఇది ఏమేమి నడుస్తున్నది? ఇది బాగా లైట్లు వేసిండ్రు, ఇంత సోగ్గా వేసిండ్రు, చాలా అందంగా ఉంటుంది అన్నారు, కానీ ఇది ఏం నడిపిస్తున్నారు, ఏం చూపిస్తున్నారు? కొన్నిసార్లు ఏమో నేను అందులో చూసిన యూట్యూబ్లో రీల్స్ వస్తాయి కదమ్మా, అందులో పెళ్ళిళ్ళు పోటు వాళ్ళు దిగుడు ఇట్లా చేస్తున్నారు, మరి వాళ్ళు వస్తే ఖరాబ్ చేసుడు ఏమి ఉండదా? సో ఇక్కడ జీడబ్ల్యూఎస్ అని ఎన్జిఓ ఉన్నారమ్మా, వాళ్ళే ఈ బావి వరకు వాళ్ళు ఫండింగ్ ఇచ్చారు. వాళ్ళు ఫండింగ్ ఇచ్చిన తర్వాత బావిని మేము చూసుకుంటాం, ఇంకా మెయింటైన్ చేస్తామంటే మెయింటెనెన్స్కి డబ్బులు కావాలి. డబ్బులు ఎన్ని రోజులు ఎవరు సపోర్ట్ చేస్తారు? బావినే ఒక మనీ జనరేట్ చేయాలి. ఇది ఎలా చేయాలని అందుకే ఈ లైటింగు, బ్యారికేడు, పక్కన ఒక టూరిస్ట్ ప్లాజా అని చేయాలి, అందులో మ్యూజియం ఉంది. ఈ బావిలో దొరికిన ఐటమ్స్ అన్ని అక్కడ పెట్టాము. మీరు వెళ్ళి చూస్తానమ్మా, నాకు ఇష్టం అసలు కట్టెలు కటార్లు అన్నీ ఉన్నాయి. నాకు నన్ను అయితే మా పోరలు ఎక్కరిస్తారమ్మా, చంద్రబాబు నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన దానివి కాదే, రాజుల కాలంలో నాన్న, దేవుళ్ళ కాలంలో నాన్న పుట్టాలి, నీకు అన్ని బాగా నచ్చుతాయి, రాళ్ళని రప్పలను పట్టుకొని ఓ అంటాడు, మంచిగా అనిపిస్తాయి, నాకు ఇష్టం. అక్కడ దేవుడు కూడా మాకు దొరికాడు, వినాయకుడు, హనుమాను, ఆయన కూడా విగ్రహాలు ఉన్నాయి. ఒకసారి చూద్దామమ్మా, చూసుకుంటే మాట్లాడదామ్మా. అమ్మ ఇది కట్టనీకే మళ్ళీ ఇప్పుడు అంతా తీసిండ్రు, మంచిది వేసి అంతా తీసిండ్రు, బాగానే ఉన్నది, కానీ కట్టనీకే మళ్ళీ ఈ సిమెంట్ గిమ్టి వేయనీకి ఎంత ఖర్చు అయిందమ్మా? సిమెంట్ అసలు వాడనే లేదమ్మా, సిమెంట్ చేయలేదు, ఇది డంగు సున్నమే వాడాము. ఇక్కడ కాన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ సూర్యనగర్ అని ఉన్నారు, రామప్ప టెంపుల్ కూడా ఆయన చాలా కాకతీయుల కాలం నాటిది రామప్ప టెంపుల్ కూడా హెల్ప్ చేశారు. ఆయనే దీనికి కాన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ మాకు. సో మేము ఫస్ట్ దీన్ని గవర్నమెంట్తో చెత్త తీపిచ్చి దెన్ ఫండింగ్ తీసుకొచ్చి దీనికి కావాల్సిన కాన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ ఉండొచ్చు, దీని చుట్టూ లైటింగ్ ఎలా ఉండాలి, సో లైటింగ్ డిజైనర్స్. సో మా ఆఫీస్లో వెనుక కొన్ని ఇప్పుడు యాంఫీ థియేటర్ అని ఉంది, గార్డెన్ ఉంది, కమ్యూనిటీ వాళ్ళు సాయంత్రము యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ వస్తారు కదా పర్యాటకులు, వాళ్ళు కూడా దే కెన్ యూజ్ ది పార్క్ అది. సో దీని ఒక ఇలాంటి ప్లేస్ చేస్తే 50 రూపీ టికెటింగ్ పెట్టాం. మొదలైతే ఎందుకు డబ్బులు పెట్టారు అని చాలామంది అడిగారు, కానీ డబ్బులు లేకపోతే మెయింటైన్ చేయలేం. మెయింటైన్ చేయాలి అంటే ఎవరైనా ఇప్పుడు ఒక 50 ఏళ్ళ తర్వాత వస్తే ఇలా ఉండాలి అంటే ముందు మెయింటైన్ చేయాలి, దానికి డబ్బులు కావాలి, ప్లస్ ఇంట్రెస్ట్ ప్యాషనేట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దీనికి ఫండింగ్ ఇచ్చిన వాళ్ళు మెయింటైన్ కూడా మంచిగా చేస్తున్నారు. కానీ ఇక్కడ దాదాపు 1500-2000 మంది దాకా వారానికి విజిటర్స్ వస్తారు. ఇలా దొరికిన వినాయకుడు ఆంజనేయ స్వామి అమ్మ బాయ్ తీస్తుంటే ఏమని నాకైతే ముద్దుగా అనిపిస్తుంది అమ్మ, జరసేపు ఇట్లనే కూర్చోవాలి. వినాయకుడు చాలా ముద్దుగా ఉంటాడు నిజంగా. సో ఫస్ట్ మాకు దొరికినప్పుడు ఫస్ట్ వినాయక చతుర్థి
వినాయక చతుర్థి వచ్చినప్పుడు మేము ఇక్కడ ఈయనకి ఫస్ట్ అభిషేకం అంతా చేసి రాతి గుడిలో వినాయకుడు గుడిలో ఉన్న ఆయన వచ్చి పూజ అని చేస్తారు. సో బావి తీస్తుంటే ఇగో ఈ స్వామి దొరికిండంట. స్వామిని మళ్ళీ అక్కడిక్కడ ఎక్కడికి తీసుకుపోకుండా మందిరమోలే చేసి ఈ స్వామిని ఈయనే పెట్టిండ్రు. ఇగో అట్లనే ఒక ఆంజనేయ స్వామి, ఈయనను దాసాంజనేయ స్వామి అంటారు. ఇట్లా దండం పెట్టుకుంటే ఇలవడే స్వామిని దాసాంజనేయ స్వామి అంటాడు. ఈ స్వామినికి దండం పెట్టుకుంటే మంచి జరుగుతుంది అని అంటారు. దాసాంజనేయ స్వామి ఒక దిక్కు, వినాయకుడు ఒక దిక్కు. ఈ బావిలో దొరికినటువంటి విగ్రహాలు ఇదంతా ఇప్పుడు ఇంట్లో సిమెంట్ చేసి గట్టిగా చేయలేరు అమ్మాయి. సిమెంట్ కాదు, ఇది డంగుసున్నమే. ఆ రోజులు ఏమి కలిపి చేశారో అలాంటిదే తీసుకొచ్చి అలాంటి డంగుసున్నలోనే మొత్తం ఇవన్నీ కూడా అమ్మాయిలో పుట్టి ఎందుకు పెట్టిండ్రమ్మ మరి? క్లీనింగ్ చేయడానికి. లేదు ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, చాలా మంది డాన్సింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇలా అన్ని చేసినప్పుడు ఈ ప్లేస్ని రెంట్కి ఇస్తారు. అంటే ప్రోగ్రామ్స్ చేయడానికి. ప్రోగ్రామ్ చేయడానికి ఏడున్నదమ్మా మరి? పబ్లిక్ ఏడ కూర్చోవాలి? ఇక్కడ మొత్తం పబ్లిక్ కూర్చుంటారు, స్టెప్స్ అక్కడ. ఇక్కడ ఆర్టిస్టులు ఉంటారు, ఈ పైన డాన్సులు. ఆ రోజులు గుడిలో చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఇక్కడ. ఈ తేపకి ఎప్పుడన్నా పెట్టినప్పుడు నాకు చెప్పు, నేను వచ్చి చూసిపోతా. నాకు మస్తు ఇష్టం. నేను అప్పుడప్పుడు పోయి రవీంద్ర భారతి ఇక్కడ కూర్చుంటా, ఆడపిల్లలు మంచిగా డ్యాన్సులు చేస్తారు. ఇక్కడ ఈ నీళ్ళల్లో మధ్యలో ఎంత ముందు పురాతన కాలంలో అలానే వాడుకునే వాళ్ళు. ఈవినింగ్స్ ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్, మళ్ళీ విమెన్ వచ్చి నీళ్లు తీసుకుంటూ ఇక్కడ కూర్చొని వాళ్ళ కథలు మాట్లాడుకుంటూ పువ్వులు కట్టుకుంటూ సో ఇంట్రెస్టింగ్ గా ఉండేది. సో అవన్నీ మనం కొంచెం వెనక్కి తీసుకొస్తే ఈ బావిని మనం కాపాడుకోవచ్చని మా వర్క్. వాటర్ కన్జర్వేషన్ అయినా బిల్డింగ్ కూలిపోతే ఏమనుకుంటారు, మొత్తం మూత పెట్టేస్తాం. అలా కాకుండా బిల్డింగ్ని బాగా చేపించి పురాతన హెరిటేజ్ స్ట్రక్చర్స్ని బాగా చేపిస్తే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు, కానీ ఇక్కడే బావి తవ్వాలని వాళ్ళకి ఎందుకు అనిపించింది? ఎందుకంటే పైన గుట్టలు, పాము గుట్టలు ఉండేది ఇక్కడ చాలా. అలా ఉందంటే స్నేక్ హిల్, యాంట్ హిల్ ఉందంటే అక్కడ ఖచ్చితంగా నీళ్ళు ఉందని. జామున్ ఇప్పుడు నేరేడు చెట్టు ఉంటే అక్కడ ఖచ్చితంగా నీళ్ళు ఉంటుందని. సో ఇలాంటి చెట్లు, గుట్టలు, ఇలా ల్యాండ్ని స్టడీ చేసి ఇక్కడే మనం బావి చేయాలన్నది ఇప్పుడు ఉన్న టెక్నాలజీ. మనం ఎన్ఆర్ఎస్సి మ్యాప్స్ పోయి చూసుడు కాకుండా వెనకటికి చెట్లను గుట్టలను చూసుకుంటే ఈడ నీళ్ళు ఈడ లేవా అనేది చేద్దరు. ఇప్పుడు కూడా వాళ్ళు చూసిన అరుల్లో ఎంత తెలివి ఉన్న వాళ్ళు, ఎంత పెద్ద దిమాకో వాళ్ళకున్న తెలివితేటలు మనకు 2% కూడా లేదు అనుకుంటా నేను. కానీ వాళ్ళ దగ్గర ఉండి మనం నేర్చుకొని వాళ్ళు చేసిన ఇలాంటిని వెనక తీసుకొస్తే ఇప్పుడు ఒట్టి హిస్టరీ వాటరే కాదు వాళ్ళ ఆలోచన. ఇక్కడ జస్ట్ దీపాలది పెడతాం, ఒక్కొక్కసారి ఇక్కడ కూడా ప్రోగ్రామ్ చేయవచ్చు. పోవచ్చా అమ్మ? పోవచ్చు. అయ్యా పోదాం అమ్మ, పోయి చూద్దాం ఒక్కసారి. మేడం ఈడ ఉట్టిగా దీపాలు పెట్టి నిలబడనీకి మంచిగా చేశారు. డాన్సులు చేయొచ్చు. ఇక్కడ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. ఇక్కడ మధ్యలో ఈ ఆర్చ్ మధ్యలో కూర్చొని ఈ నీళ్ళ చుట్టుముట్టున్న ఆర్టిస్టులు కూడా ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు అంటే ఇలాంటి ఒక చోట మాకు దొరకలేదు ఇంతవరకు పర్ఫామ్ చేయడానికని. వాళ్ళు కూడా ఎంతమంది చేసిండొచ్చు మేడం ఇంత ఇప్పటి వరకు? ఇంట్లో 2 ఏళ్ళలో దాదాపు 300 మంది ఆర్టిస్ట్ ఇక్కడ పర్ఫామ్ చేయడం జరిగింది. 300 మంది పర్ఫామ్ చేసిండ్రు అంట. 300 మంది ఈడ ప్రోగ్రాములు చేసిండ్రు అంట. ఇంత మంచి కట్టడము ఇప్పటి వరకు ఎందుకు కట్టిండ్రు, ఏం కథ, ఎట్లా కట్టిండ్రు, ఏం చేసిండ్రు, ఎంతమంది మేడం మొత్తం ఎంత పని చేసిండ్రు మేడం? నాకు అడగకపోతే నేను ఇలా ఇదంతా 70 మంది రోజు పనిచేసే వాళ్ళం. ఆల్మోస్ట్ 6 నెలలకి దాదాపు 6 నెలలు పట్టిందా మేడం ఇదంతా చేయనికే? 8 నెలలు పట్టిందమ్మా. 8 నెలలు చెత్త తీయడమే 6 నెలలు పైన పట్టింది. దాని తర్వాత ఈ మంటపం అంతా కూలిపోయింది. ఆ మంటపం మళ్ళీ మేము రీబిల్డ్ చేసాం. ఇక్కడ కూడా మధ్యలో ఉన్న అంటే ఇది డంప్ చేసినప్పుడు చాలా ట్రక్స్ వచ్చింటాయి కదా, ఎన్ని బ్రేక్, కానీ చెత్త వల్ల అది అట్లా ఉండింది. చెత్త తీయంగానే ఇలా కూలుతుంది. సో దానంతా సపోర్ట్లు ఇచ్చి ఇమీడియట్గా దాన్ని మళ్ళీ బాగా చేయడము. ఈ పైన పారాపెట్ ఉంది ఏదైతే బ్రిటిష్ కాలంలో కట్టినది, ఇది చాలా మట్టుకు పడిపోయినది. ఇప్పుడు దానంతా కూడా బాగా చేపించి
ఈ లైటింగ్ మాత్రం ఎలా చేయాలి అని దాదాపు 20 డిజైన్ మాకప్స్ అంటాము చేసి డిసైడ్ చేసినాం ఎక్కడ ఎంత లైట్ పెట్టాలి. ఇప్పుడు ఈ లైట్లు ఒక్కొక్క స్విచ్ డిఫరెంట్ లైట్స్ ఆన్ అవుతాయి. సో ప్రోగ్రామ్స్కి మనం ఎక్కడి నుంచో వైర్లు అది ఇది కాకుండా బేసిక్ లైటింగ్ ఉంటే ఇది ఒక అట్రాక్షన్ ఉంటుంది కదా. సో గవర్నమెంట్ కూడా ఇంకా ఎవ్రీడే లైటింగ్ 6 to 8 అని పెట్టుకున్నాను. వీకెండ్లో కూడా చాలామంది వస్తారు, ఫెస్టివల్స్లో చాలామంది వస్తారు. చాలా మంది వచ్చి బతుకమ్మలకప్పుడు ఇట్లా ఇలా బతుకమ్మలు ఏమి సంక్రాంతి చేసాము, చుట్టూ ముగ్గులు ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళు చాలా ఎంత క్రియేటివ్ అసలు లేడీస్ ఇక్కడ చాలా చాలా క్రియేటివ్. మేము మంచిగా వేస్తామమ్మ ముగ్గులు, 4 తిప్పులు తిప్పిన మాట ఇంత ముగ్గేస్తుంది మాకు. ఇప్పుడు పొరలేని దాంట్లో డిజైన్ ముగ్గులు వేసి పువ్వు వేసి పువ్వు చుట్టుముట్టు మళ్ళీ వేసుకుంటూ పోతారు. కానీ మేమంతా అప్పుడు సుక్కలతోటి ముగ్గులు. మా అమ్మాయికి ఇట్లా ముగ్గు ఇట్లా చేతిలో ఇట్లా పట్టుకొని ఇట్లా గీస్తే 4 గీతలు వస్తుండే. అప్పటి వాళ్ళు అట్లా వేద్దురు. చాలా చాలా క్రియేటివ్ విమెన్ ఉన్నారు. కానీ బెస్ట్ థింగ్ ఏమంటే ఇప్పుడు December 5th వస్తే ఇనాగ్రేషన్ చేసి 2 ఏళ్ళు అవుతుంది. సో ఇంకా ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్స్ చేసుకోవాలని చాలామంది ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళకి ఒక ఛార్జ్ ఉంటుంది ప్రోగ్రామ్ చేయాలంటే. ఇక్కడ ఆ మండపము ఏదైతే మళ్ళీ కొత్తగా కట్టినరు అన్నారా, ఆ మండపంలోకి ఎంచి తిరుగుదాం. ఈడికెంచి చూస్తుంటే ఆడికెంచి చూస్తుంటే ఇంట్లోకి రావాలి నన్ను పానం కొట్టుకుంటాను, ఈడికెంచి చూస్తుంటే అట్లా తిరగాలి నన్ను పానం కొట్టుకుంటున్నది. ఒకసారి అట్లా పోదాం. అమ్మో ఇది ఎందుకు మేడం ఇంత బుడ్డగా కట్టిండ్రు, ఇట్లా చిన్నగా వంగిపోయేటట్టు ఎందుకు? సపోర్ట్ పైన నుంచి మూటలాగా ఉండేది, అక్కడ ఎద్దులు తిరిగి దీని నుంచి నీళ్లు తీసుకునేది. ఇది చాలా స్ట్రాంగ్ ఉండాలి బేస్ అని ఈ బీమ్స్ అన్ని చాలా చాలా గట్టిగా కట్టండి. ఇళ్ళకి వస్తే మండపం ఎంత ముద్దుగా అనిపిస్తున్నదా అంటే. ఇక్కడ చాలా మంది డాన్సర్స్ డాన్స్ చేస్తారు, పద్మశ్రీ డాన్సర్స్ కూడా ఉన్నారు, చాలా మంది ఫేమస్ డాన్సర్స్ కూడా. కథక్, సూఫీ సింగింగ్, భరతనాట్యం, పేరిణి డాన్స్, డిఫరెంట్ సో మెనీ టైప్స్ ఆఫ్ డాన్సర్స్ ఇక్కడ పర్ఫామ్ చేశారు. ప్రతి వాళ్ళు చెప్పడం ఏమంటే ఇంత ఒక అందమైన ప్లేస్లో డాన్స్ చేయడమే ఎంత బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. అట్లా కళాకారులకు చాలా మనసు మెత్తగా ఉంటుంది అంటారు. అసలు వాళ్ళు ఇసుంటి జాగని చూసిరంటే వాళ్ళు గదలనే గదలరు, ఎంతసేపు అన్న కూర్చుంటారు. సూఫీ సంగీతం పాడుతుంటే ఈడ కూర్చొని సూఫీ సంగీతం పాడుతుంటే ఆపబుద్ధి అవుతుందా పాడేటానికి? అగో అసలు వాళ్ళు కళాకారులు అందరూ వచ్చి ఈడ మంచిగా పాటలు పాడినరంట, ఆటలు ఆడినరంట. చాలా మంచిగా అనిపించింది మేడం ఇది చూస్తుంటే. నేను అవతల బందకెంచి పోయి అది చూస్తా మేడం, మ్యూజియం అన్నారు కదా అది చూస్తా, ఇట్లా పోయి చూసేసుకొని వస్తా. జర నాకు కాడ మ్యూజియం కాడ నా గురించి చెప్పుండి చంద్రం వస్తుంది లోపలికి రా, నేను పోయేస్తా మేడం, పోయేస్తా మేడం. బాయ్. అమ్మ చెప్తుంటే చిన్న ముచ్చట్లు చెప్పలేదు, ఈ నీళ్ళ ముచ్చట చెప్పే, మెట్ల ముచ్చట చెప్పే. 72 మెట్లున్నాయి అంటిన్లా. మళ్ళీ ఏదైతే ఈ గోడలు కట్టినరో ఈ గోడలన్నీ కూడా మళ్ళీ డంగుసున్నంతో గట్టిగా వేపించిండ్రంట. ఈ భీములకి ఇట్లా ఇప్పుడు మనం ఏ మండపంలోకి అయితే వచ్చినామో ఆ మండపం అంతా కూలినట్టుగా ఉంటే మళ్ళీ వీటిని ఇట్లా మంచిగా చేయించిండ్రంట. ఇట్లా చూస్తుంటే మాట్లాడడం కన్నా దీన్ని చూస్తూనే ఉండాలి అని అనిపిస్తుంది. చూడండి గసుంటి కట్టడం మెట్లబాయి. ఈ మెట్లబాయి ఇప్పటిది కాదు, చాలా వెనకటిది. కొన్ని 100 సంవత్సరాల కిందట బ్రిటిష్ వాళ్ళు అంటేనే 1800, 1700 ఆ టైంలో ఉంటుంది. అంతకన్నా ముందు 1600 టైంలో అని అంట ఈ కుతుబ్షా ఈ రాజులు ఉంటారు కదా, నవాబులు వాళ్ళు వీళ్ళు వాళ్ళందరూ ఉంటారు. అంటే రామదాసు ఆ గోల్కొండ కట్టడము అసంటి కట్టడమే కాబట్టి ఇది ఇట్లా ఆ టైం అప్పుడు కట్టినటువంటి బావి. 400 ఏళ్ళు ఉండొచ్చు ఈ బావికి వయసు. ఓగ 40, 50, 60 ఏళ్ళ కిందికేంచి దీంట్లో చెత్త వేసుకున్నాడు సురు చేసి మొత్తం ఖరాబ్ చేసి దీన్ని ఓ మూటోలే చేసి పెట్టేస్తే మళ్ళా ఆ కల్పనమ్మోళ్ళు వీళ్ళందరూ కలిసి మంచిగా చేపించి దీన్ని బాగా ఇగో ఇప్పుడు మంచిగా ఇట్లా మెయింటైన్ చేస్తున్నారు. కళాకారులు అందరు వచ్చి ఇట్లా ఇక్కడ చూస్తున్నారు. అవతల బందుకు పోయి ఒకసారి చూసేసి వస్తున్నాయంటే మీరు ఇట్లా రండి ఎట్లున్నది చూద్దాం. ఈడ జర ముందుకు వస్తే మీదికి ఓనికేనేమో మెట్లున్నాయి, కిందికి ఓనికి మెట్లున్నాయి. మెట్ల బాయ్ అని దీనికి పేరు ఎందుకు వచ్చిందో అంటే మొత్తం 72 మెట్లు ఉన్నందుకే ఈ బాయికి మెట్ల బాయ్ పేరు వచ్చింది. ఈ కట్టడం అయితే చిన్న ముద్దుగా లేదు, ఎంత మంచిగా అనిపిస్తుందా అంటే మన ఊళ్ళల్లో డంగుసున్నంతో ఇండ్లు కడతారు. ఇగో ఇట్లనే గనెట్ రాయి ఇది ఒక సైజు ఉన్నదా, ఈ రాయి చూడండి ఈడికేం చీడదాకా ఇంత పొడుగున్నది.
మళ్ళీ ఈడ ఒక బుడ్డరాయి ఉన్నది ఇంత జానెడంతా, ఇటొక జానెడంతా, ఇటొక జానెడంతా, ఇంకా జరంత పెద్దగా ఇట్లా పేర్చుకుంటా కడతారు. ఇది ఇట్లా సాఫ్గా ఉండదు, ఇట్లా గోడ కొంచెం ఎంటకు ముందుకు అన్నట్టుగానే ఉంటుంది, కానీ ఇంట్లోకి అందం ఉంటుంది. ఇట్లా ఎంటకు ముందుకున్న గోడలు కూడా ఒక అందం ఉన్నది. పైకెంచి ఏంటంటే ఇది ఉన్నటువంటి రాళ్ళను ఉన్నటువంటి డంగుసున్నాన్ని వీటిని ఎక్కడ ఖరాబు చేయకుండా మళ్ళా అదే డంగుసున్నంతో మంచిగా గట్టిగా చేసిండ్రు కాబట్టి కొంచెం ఎంటకు ముందుకున్నది. ఇటు పోవాలంటే మళ్ళీ ఇటు మండపంలోకి ఇంతవరకు వచ్చినా కదా, అందులోకి పోవాలంటే మళ్ళీ ఇట్లా మెట్లు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 ఓ 10 మెట్లు ఎక్కితే మళ్ళీ మీదకి మండపంలోకి పోవచ్చు. ఇది మొదటి అంతస్తు, ఇప్పుడు నేను నిలబడ్డది 2వ అంతస్తు. ఇంకా కిందికి ఇట్లా 6 అంతస్తులు ఉన్నాయి అట నీళ్ళల్లా. 6వ అంతస్తు లోపలికి పోయిన తర్వాత ఆడ 7వ కమాన్ ఉన్నదంట. ఇలా చేపలు ఉన్నాయి, తాబేళ్ళు ఉన్నాయి. దీన్ని క్లీన్ చేయడానికి ఒక పుట్టి కూడా తయారు చేయించి పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ ఈ నీళ్ళు ఏవైతున్నాయో వీటిని వాడుకోవడానికి రావాలి. వీళ్ళే ఇప్పటికీ 25 బావులను దవ్విపించిండ్రంట. అంటే ఇట్లా మెట్ల బావులు ఉన్నాయి అన్నింటినీ కూడా 25 రిపేర్ చేయించిండ్రంట. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న 2 బాయిలను ఇట్లా వాళ్ళే చేపిస్తున్నారంట. నడుండి ఒకపారి మీదికి పోదాం మండపంలోకి. మళ్ళీ ఇటు బందుకొస్తే మళ్ళీ ఒక 10 మెట్లు. ఎంత మంచిగా డిజైనింగ్ చేసిండ్రా అంటే అప్పటోళ్ళకి ఎంత తెలివి చూడుండి. ముద్దుగా బయటికి ఎంచి వచ్చుడు, నీళ్ళు తీసుకొని పోవుడు ఒక ముచ్చట. ఎందుకంటే ఇడు ఉన్నాం కదా మనము, ఇట్లా మెట్లున్నాయి బయటికి. ఇట్లా వచ్చి గామున నీళ్ళు తీసుకొని పోయేటోళ్ళు కొంతమంది, వచ్చి ఏమైనా పనులు చేసుకునేటోళ్ళు, వచ్చినాక జరసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకునేటోళ్ళు, ఆడపిల్లలు, వీళ్ళందరికీ ఇట్లా వచ్చి కొంతసేపు మాట్లాడుకోనికే పువ్వులు అల్లుకోనికి. ఆ అమ్మ చెప్పింది కదా ఇదివరదాకా కల్పనమ్మ, పువ్వులు అల్లుకునుడు, నీళ్ళు బిందెలు, వాళ్ళ ముచ్చట్లు, వాళ్ళ బట్టలు, వాళ్ళ సోకు ఏమేమి మాట్లాడుకుందరో. ఇక్కడ బైకాడికి వచ్చి జరసేపు బైకాడికి పోయేస్తాం పాక అందరూ వెనకటికి. అట్లా నీళ్ళకాడికి వచ్చి జరసేపు ముచ్చట్లు పెట్టుకొని పోయేటోళ్ళు కొంతమంది. అసంటోళ్ళ కోసము నీళ్ళు మంచిగా ఏడైతుంటాయో నీళ్ళకి కష్టం రాని జాగా చూసుకొని ఈ చుట్టుముట్టు అంతా గుట్టలు ఉంటుండేనంట. పాముల గుట్టలు ఎక్కువ ఉంటుండేనంట. అట్లనే నేరేడు చెట్లు, అలా నేరేడు చెట్లు ఆడుంటే ఆడ నీళ్ళు ఉంటాయి అని ఒక ప్రసిద్ధి. అట్లా చెట్లు ఉండేనంట. వాటిలకెంచి దవ్విపించింది అంటే ఇది చూడండి. మీది పోదాం పండి ఒక పారి. చాలా మంచిగా ఉన్నది డిజైన్ అయితే. మళ్ళీ మీది బందుకు వచ్చినాక మళ్ళీ జరసేపు కూర్చోవచ్చు. ఒక్కొక్క అంతరం ఎక్కుకుంటా దమ్ము వచ్చినా కూడా మళ్ళీ నిమ్మలంగా జరసేపు కూర్చొని మంచిగా బిందెలు పట్టుకొని పోయేటందుకు. ఎక్కువ నీళ్ళు లేవనుకోండి, 6 ఇట్లా ఇసుంటే అంతరాలు 6 దిగితే మళ్ళీ కింద నీళ్ళు ఉంటాయి. ఆడికెంచి కూడా నీళ్ళు తెచ్చుకున్న కాలం ఉండొచ్చు ఎండాకాలంలో. కాబట్టి 6 అంతరాల దాకా కింద దాకా కట్టినరు. ఇందులో 22 లక్షల లీటర్ల నీళ్ళు పడతాయి అంట. ఈడి దాకా నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ లైట్లు ఉన్నాయి కదా, ఈ లైట్ల దాకా నీళ్ళు వస్తే 22 లక్షల లీటర్ల నీళ్ళు ఉన్నట్టు ఈ బాయిల. ఇప్పుడు ఒక అంతరం కిందుకున్నది కాబట్టి ఒక 5 లక్షలు తక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంది. 32 అడుగుల లోతున్నదంట. 32 అడుగుల అంటే ఇప్పుడు బంగ్లాలు కడితే 3 ఫ్లోర్లు అంటారు కదా, 3 అంతస్తుల బంగ్లా అంత లోతున్నది ఇది. బంగ్లా మంచిగా అనిపిస్తున్నది, ఇలా తిరుగుతుంటే మంచిగా అనిపిస్తున్నది. లైట్లు అంటావు ఎడబెట్టాలని ఆ అమ్మ చెప్పింది కదా, ఎడబెట్టాలని ఆలోచన చేసి 20 మంది లైట్లు పెట్టేటోళ్ళు వచ్చి లైట్ డిజైన్ చేసేటోళ్ళు వచ్చి చూసి ఆఖరికి ఇలా ఈ రకంగా లైట్లు పెట్టిండ్రు. ఎంత లైట్ పెడితే బాగుంటుందో అంత లైట్ పెట్టిండ్రు. మళ్ళీ ఇడికెంచి కిందికి దిగితే కిందికి రావచ్చు. మనం పుట్టికాడికి దిగినాం కదా ఇదివరదాకా, అట్లా ప్రోగ్రాములకి ఇట్లా అవుతున్నాయి అంట మంచిగా. ఇలా ఈ తాపకి ఎప్పుడన్నా ఉంటే చెప్పమ్మా, నేను ఇట్లా వస్తా అని చెప్పిన. ఇక మెల్లగా ఈడిదాకా పోతే పుట్టి, నేను వచ్చినప్పుడు ఆ మూలకు ఉండే పుట్టి నడిమిట్లా ఆడిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఈడికి వచ్చింది. నేను ఇట్లా పుట్టింది దొబ్బిన అవతలకి అడిగింది. ఎంత మంచిగా పోతున్నది చూసినారు. క్లీన్ చేయడానికి ఒకటి ఉండాలి కాబట్టి క్లీన్ చేయడానికి పుట్టి తెచ్చి పెట్టిండ్రట. ఇంకా మ్యూజియం గిట్ల ఉన్నదంట. మ్యూజియంలో ఏమేమి దొరికినాయో, ఇలా ఏమేమి
శిల్పాలు ఉండేనో ఏమేమి విగ్రహాలు దొరికేనో అన్నీ ఒకసారి చూసేసి వస్తాం. నడువుడిగా ఈడికెంచి ఈడి దాకా కనబడుతుంది, ఇంకొక అంతరం కనబడుతుంది పైకెంచి. మెట్ల బాయ్ అంత చూసినాక కిందికి ఎంచి పైకి వస్తే మ్యూజియం అనుకున్నాం కదా, మ్యూజియం కాడికి వచ్చిన ఇగో ఇది నాగన్నకుంట బన్సిలాల్ పేటు స్టెప్ వెళ్ళు అని రాసినదిడా. ఇగో ఇది నాగన్నకుంటకి సంబంధించి ఈ స్టెప్ వెళ్ళు ఏదైతున్నదో అదే ఇది బాయి. 2 సింహాలు అవతల బందుకున్నాయి. ఇది పాము, ఇది చేప. నాగన్నకుంట బన్సిలాల్ పేట. ఇగో ఇలా దొరికినాయి అన్ని ఇట్లా ఈడనే పెట్టినరు. విగ్రహాలు ఏమేమి దొరికినాయో ఇలా ఏమేమి దొరుకుతాయో అన్నీ ఈయన పెట్టమన్నారు కదా. కృష్ణుడు కాళ్ళు కాలు పక్కకు ఒక కాలు ఇట్లా వేసుకున్నాడు కదా స్వామి. కృష్ణుడు వెనకకి ఏదో పక్షి ఉన్నట్టున్నది కానీ మోకం పోయింది పక్షిది. ఇది చూస్తే ఏదో కృష్ణుడు అంటే నెమలి ఉంటుంది. ఓ ఏమన్నా ఇది ద వెస్ట్ ఆర్చి యాజ్ సీన్ ఫ్రమ్ ద 4th level ఆఫ్ స్టెప్ వెళ్ళు. 4వ అంతస్తు కాడికెంచి 1 2 3 4 అంతస్తు కాడికెంచి చేస్తున్న పని అదొకటి ఫోటో. మీదికెంచి చూడండి అమ్మ, మీదికెంచి చూస్తే కింద పని చేస్తున్నారు. ఇక మనం ఈడ ఇలవడ్డాము ఇప్పటిదాకా, ఈడ ఇలవడ్డము. ఇగో ఇళ్ళకి పోయినాం, ఈడ వినాయకుడిని పెట్టిండ్రు, ఈడ ఇటు దిక్కేమో ఆంజనేయ స్వామిని పెట్టిండ్రు. ఇళ్ళకి పోయినాం కదా, అది ఎంత మంచిగా అనిపిస్తున్నది చూడండి చేసినాక. ఇది ఇట్లా బాగున్నది. 1 2 3 ఇప్పుడు గిది కనబడుతున్నది అంతస్తుల గిడి దాకా పోయినాం మనం. ఇంట్లో తిరిగినాం, ఈడ తిరిగినాం, ఈ 3 కమాన్లలో పోయినాము. ఇగో ఇది కనబడుతున్నది, ఇక్కడ పెద్ద రాయి ఉన్నట్టున్నది చూడండి. ఇంట్లోకి దిగితే ఇంకా కిందికి, మళ్ళీ ఇంకా కిందికి, ఇంకా అంటే 1 2 3 4 ఏమని ఇంకా లోపలికి 3 అంతస్తులు ఉన్నాయి. ఇది బన్సిలాల్పేట కమాను. ఇప్పుడు మనం వచ్చిన కమాన్ ఇదే. ఒకప్పుడు చెదారంతో ఉన్న బన్సిలాల్పేట చెరువు ఏమంటారు బాయి, మెట్ల బాయి. ఇగో ఇప్పుడు ఇట్లున్నది ముద్దుగా. అబ్బా ఇదైతే మంచిగా కనబడుతున్నది. ఎంత చేస్తున్నారు చూడండి ఒక పరదింట్లకి. ఇగో 1 అంతస్తు 2 3 4 5. అరే దీని కిందికించి వస్తే ఈడికి వస్తామన్నట్టు. బాగున్నది. అదే 6వ అంతస్తు కాడు ఉంటుందమ్మా. అమ్మా ఇంట్లో ఎన్ని చీరలు ఉన్నాయి అమ్మా, ఎంతమంది చీరలు వేసిండ్రో చూడండి. చెత్త కవర్లు అయితే కవర్లు. ఇట్లున్న చెత్త చెదారం ఉన్న బాయిని ఈరోజు మనం అంత ముద్దుగా లోపలికి పోయి చూసుకొని తిరిగి నిమ్మలంగా చేసుకొని వచ్చినాం. ఇగో ఇప్పుడు మనం మెట్ల బాయి ఏదైతున్నదో అది చెక్కతోటి ముద్దుగా ఒక నమూనా వేయించిండు. మోడల్ అంటారు కదా, మోడల్ నమూనా. వీడికెంచి 1 ఇప్పుడు మనం చూసినదేమో ఇది కమాను. వీడికెంచి కిందికి దిగినాం, ఈడి దాకా పోయినాం, తిరిగినామంతా. ఆడిపోతే నేను అన్న కదా మెట్ల కిందికెంచి కమాన్ కిందికెంచి మెట్లు ఉన్నాయి అన్న కదా. అవి కమాన్ కిందికెంచి మెట్లు ఉన్నాయి. అట్లా లోపల దాకా పోవాలి. 1 2 3 4 5 బాగానే ఉన్నాయి. లెక్క పెడితే 72 మెట్లు అన్నట్ట. ఏమని చిన్నగా లేవమ్మా. చిన్న బుడ్డ ఉన్న నమూనా మెట్ల బాయి చూస్తే ముద్దుగా అనిపించింది. పోరలకు ఇట్లా బాయి చూసినాం అనుకో ఏమర్థమవుతుంది? అరే 1 అంతస్తు 2 అంతస్తులు 3 అంతస్తులు అంటున్నారు కానీ 6 అంతస్తులు అని చెప్తున్నారు. 3 కనబడుతున్నాయి, 2 కనబడుతున్నాయి. 3 లెక్క పెట్టినాము, 2 లెక్క పెట్టినాము. ఇట్లుంటుంది పోర్రకు. అసలు పోర్లందరి కోసము అట్లా నమూనా బాయి చేపిస్తే ఎట్లుండెనో మొదలు నీళ్లు లేకముందు ఏడదాకున్నది ఏం కథ అనేది 6 అంతస్తులతోటి చిన్న నమూనా వేపించి పెట్టిండ్రు. ముద్దుగా అనిపించింది. ఆట వస్తువులు చేసుడు ఈ మధ్యలో స్కూళ్ళల్లో ఇల్లు కట్టుకొని రారా అంటే ఇట్లా ప్రాజెక్టులు అని చేస్తారు కదా. పొరలకి ఇట్లాంటివి చేయాలి చూడండి. ఓయమ్మ కల్పనమ్మ చిన్నగా లేవు తల్లిడా. ఓయమ్మన మీదకి వస్తే చిన్న వస్తువులు పెట్టలేరమ్మ. ఈడ చూడండి, ఇగో కుండలు, శంఖాలు. ఇగో ఈడొక శంఖము, ఆడ 2 శంఖాలు. అమ్మ వీడిదొక శివలింగము. ఈడ పానవాటం ఉన్నది కానీ లింగము లేదు.
ఒక వినాయకుడు ఇంకొక వినాయకుడు ఈడ శివలింగంకి అయితే పాము గిట్లున్నది మీద తెలుస్తున్నది చూడు లింగం మీద పాము ఇట్లా పడిగే అమ్మ ఇవి వెనకటికి ఇట్లా పట్టుకో అని సినిమాలలో చూపిస్తారు కదా కొట్టుకునేటి కదా 17th century పుష్ డాగర్ అంటారు దాన్ని. పుష్ డాగర్ అంటారా? ఈ కత్తి ఇది ఫ్లాగ్, ఆ రోజుల్లో ఫ్లాగ్ హాయిస్ట్ చేయడానికి ఇది. ఆహా అమ్మ ఇగో ఇది రాజుల కాలం నాటి కత్తే ఉన్నట్టున్నది అమ్మ. ఇది చిన్న పెద్దగా లేదు. అవును, ఈ కత్తిని చూడు ఉండమ్మ, పెద్ద కత్తి. మాకు దొరికినాయి అన్ని కాన్జర్వేషన్ ఆర్కిటెక్ట్స్ కొంచెం క్లీన్ చేయాలి. అమ్మ ఇగో దీనికి పీడి ఉంటుంది అమ్మ కత్తిది. ఇది మంచి వేట కూడా వస్తుంటాయి. కత్తి పెద్ద కత్తి. ఇలా పీడి చెక్క మట్టిలో కరిగిపోతుంది కొన్ని రోజులు అయితే, కొన్ని వందల సంవత్సరాలు అయ్యిండొచ్చు కదా. ఈ చెత్తలలో పడిపోయి చెక్క ఎప్పుడో పుచ్చు పట్టిపోయి ఎక్కడనో ఊడిపోయింది. కత్తి మాత్రం మిలిగేది. కత్తి ఇనుము కదా ఆగిపోయింది అట్లా. అమ్మకి ఇవన్నీ ఏం వస్తువులమ్మా? ఇవన్నీ ఇక్కడ బోయిగూడ రైల్వే ఉన్నది. బోయిగూడ రైల్వే ఏమంటారు దానికి, వర్క్ షాప్ ఉన్నది. ఎగ్జాక్ట్లీ. సో వర్క్ షాప్లో ఉన్న కొన్ని కోచ్ దగ్గర ఉన్నది, రైల్వే ట్రాక్స్ దగ్గర కొన్ని పార్ట్స్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి తీసి పెట్టాం మేము. ఇంట్లో బాయిలో ఏమేమి దొరికినాయి అన్నీ తీసి జాగ్రత్త చేసిండ్రు. ఇది అంత ముందు ఎలా ఉండేవి అని మేము ఒక ఆర్టిస్ట్ ఇక్కడ పైన ఇలా కూర్చొని ఇలా మాటలు చెప్పుకుంటూ అలా ఉండేవేమో అని ఒక ఆర్టిస్ట్ ద్వారా ఊహతోటి వేసుకున్న బొమ్మలు. మంచిగా ఉన్నదమ్మా. ఇగో డ్యాన్సులు చేస్తున్నారు, ఎంత ముద్దుగా అనిపిస్తున్నారు చూడండి. ఇట్లా ఆలోచన ఈ ఊహతోటి వచ్చిన వీటితోటి వీళ్ళు ఇప్పుడు ఆచరణలో పెడితే ఇప్పుడు మళ్ళీ ప్రోగ్రాంలు ఇట్లా నడుస్తున్నాయి అంట చూడండి అమ్మ. ఇందులో ఏం రాసి పెట్టిండ్రమ్మ ఇది? అంటే ఎక్కడైతే ఒక రూయిన్ అంటే పాడైపోయిన ఏదన్నా ఉందో దాంట్లో ఒక కథ ఉంటుంది, దాంట్లో ఒక ట్రెజర్ ఉంటుందని. మంచి మంచిటేనమ్మా, నిజమే. సో ఇవన్నీ డ్రాయింగ్స్. ఇంతకుముందు డ్రాయింగ్ లేక మేము ఎన్ని కష్టాలు పడ్డాము. ఈ డ్రాయింగ్స్ ఉంటే ఎన్నో 100 ఏళ్ళ తర్వాత కూడా ఎవరికో దొరికినప్పుడు ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ కండిషన్ ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ పడిపోయినాయి, ఎక్కడ డ్యాంప్నెస్ ఉన్నాయి, ఎక్కడ వెట్నెస్ ఉన్నాయి, ఎలా మాకు దొరికింది ఈ స్ట్రక్చర్ అనేది. కాన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ షరీవ్ అని బాంబేలో ఉంటుంది, చాలా యంగ్ కాన్జర్వేషన్ ఆర్కిటెక్ట్. తను ఈ ప్లాన్స్ అన్నీ మాకు తయారు చేయడము. మా గ్రూప్లో కేశవ్ అని ఉన్నాడు ఆర్కిటెక్ట్, ఆ అబ్బాయి కూడా చాలా ఇంట్రెస్ట్. సో వాడు కూడా ఇది మాకు హూజింగ్ అని ఒక ఆర్టిస్ట్ కంపెనీ ఉంది, వాళ్ళు ఆర్కిటెక్ట్స్ దాంతో చేస్తారు. వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని ఈ వాల్స్ అన్నిట్లో ఈ మెట్ల బావి కథలు చెప్పినట్టు కొన్ని వర్డ్స్ కానీ కొన్ని ఆర్కిటెక్చర్ కానీ వాల్స్లో డిపిక్ట్ చేద్దామని చేసినవి కొని. ఇది నా ఫోన్లో మొదటి రోజు నేను తీసుకున్న ఫోటో. అస్సలు ఇట్లుండే మొదటి రోజు మీరు వచ్చినప్పుడు ఇట్లుండి. ఎట్లున్న మెట్ల బాయిని ఎట్లా చేసినావు కల్పన అమ్మ? కల్పన అమ్మ, నువ్వు కల్పన పేరే కల్పన కానీ నువ్వైతే చాలా మొండి ముఖము. నిజంగా అమ్మ తిట్టు కాదు, ఇది మొండి ముఖం. అంటే ఇంత మొండిగా ఉంటే కానీ అంత గొప్ప పని చేయలేకపోయినావు. ఎంత ఆడవిల్లలు చూసిండ్రా, ఆడవిల్లలు అనుకుంటే చేయలేనిది ఏది లేదంటారు కదా. కల్పనమ్మ చేసిన పనితనం ఎంత ఉన్నదో ఇప్పుడు ఇలా కనబడుతున్నది. చాలా బాగా చేయించినవా అమ్మ. ఇంతకుముందు ఇక్కడ ఉన్న మోడల్ విలేజ్ అన్నాను కదా, బ్రిటిషర్స్ కట్టిన మోడల్ విలేజ్ పాత బుక్స్ నుంచి మనకి దొరికినాయి ఒక 100 బిల్డింగ్స్. ఇందులో ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్, డి క్లాస్ హోమ్స్ అని ఉండేది. ఏ క్లాస్లో హోమ్ అంటే ఒక నల్ల ఉండేదంట, దాన్ని హై అంటే ట్రేడర్స్ అలా వాళ్ళు రెంట్ చేసుకునే వాళ్ళంట. ఈ బి క్లాస్, సి అండ్ డి క్లాస్కి కామన్ టాయిలెట్స్ ఉండేవండి. ఇప్పుడు కూడా డి క్లాస్, సి క్లాస్ హోమ్స్ ఇంకా కూడా ఉన్నాయి. ఇల్లులు మారిపోయినాయి కానీ ఏరియా పేర్లు, స్ట్రీట్స్ అన్నీ అట్లానే. ఇది వీళ్ళకనే ఒక మార్కెట్ ఉండేవంట, వీళ్ళకనే ఒక కమ్యూనిటీ హాల్ ఉండేది, పార్క్స్ ఉండేవి, ఉండేది, ఆ ముందు షాప్స్ ఉండేవి. ఇవన్నీ ఒక మోడల్ విలేజ్ లెక్కన మన బన్సిలాల్పేట బావి చుట్టూ చేసిన, అంటే జనాల లైఫ్ ఇంప్రూవ్ అవ్వాలని మనం ఈరోజు కూడా ఇది చేసేది ఒక టూరిస్ట్ ప్లాజా లాగా చేసి ఈరోజు ఇక్కడున్న జనాలు ఎంతో మతలబ్ విల్ బి సో మచ్ ఇంప్రూవ్మెంట్. 1933లో ఇట్లా చేసుకున్నారు. 1933లో వేసుకున్న ఊరు ప్లాన్, మనం ఇల్లు కట్టుకోనికి ప్లాన్ అంటాం కదా. ఇళ్ళు ఇలా ఉండేవి. ఇది మార్కెట్ ఆ రోజుల్లో ఉన్నది. ఇక్కడ ఈ ప్లాన్లో కనిపిస్తుంది కదా,
ఇప్పుడు ఈ రోజు ఇలా ఉంది అంటే ఆడదాకా పోయినామమ్మా మేము ఇప్పుడు ఆడదాకా పోయినాము మెట్లు చూసి కదే మెట్ల బాయికి తవ్వనేమో అనుకున్నా ఆందాకా పోయినా నేను. ఎంత ముందు ఈ బన్సలాల్పేట పెద్ద ఆర్చి ఉంది కదా, ఎంత పెద్ద ఫౌంటైన్ ఉండేదంట, రోడ్ అంత ఫౌంటైన్. దాని ఇప్పుడు మనకి బన్సలాల్పేట ఇళ్ళకెంచి వచ్చినాం లోపలికి అంతే. అబ్బో, మా ఆఫీస్లో భార్గవ్ అని ఉన్నాడు, వాడు స్కెచ్ చేశాడు. అంటే ఇప్పుడు బావి దాని చుట్టూ మనం ఎలా బిల్డింగ్లు కట్టుకుంటూ వెళ్ళిపోయినాం, వాడు జస్ట్ స్కెచ్ చేశాడు మా ఆఫీస్లో అబ్బాయి. ఇవన్నీ జిహెచ్ఎంసి వాళ్ళు చాలా అంటే స్టార్టింగ్లో చాలా కష్టపడ్డారు అందరూ, ప్రతి ఒక్కరు చాలా కష్టపడి. ఈ గుర్రాలు గిట్లా కనబడలేదమ్మా. గుర్రాలు ఇంకా లాస్ట్లో ఉన్నది లోటస్ ఫ్లవర్స్, ఈ కింద ఇది కాకతీయ దీంట్లో కూడా కనిపిస్తాయి బడ్స్, లోటస్ బడ్స్ అంటే. అవును, తామర మొగ్గలు. తామర మొగ్గలు, ఇది తామర మొగ్గ. వాళ్ళ ఇది చేసుకుని ఉంటారు. పుల్లి సిస్టమ్ సపోర్ట్స్ అన్నమాట, ఇవి బ్రాకెట్స్ అంటారు. గుంజనికే నీళ్లు గుంజనికే చేసుకున్న దాని మీద పుల్లి బాయికి గిరికె లెక్క, పైన గిలకలు. దాని బాయికి గిరికెలు ఎట్లనో ఇవి అవి ఎట్లా అట్లా చేసుకున్న గిలకలు అనేది దాని మీద ఫిక్స్ చేసి ఉంటారు. అటువైపు నుంచి ఎద్దులు నీళ్లు తోడుకునేదానికి. ఈ మొత్తం బావి చుట్టుకోడు మ్యాన్ హోల్స్, అందరికి సూవేజ్ లైన్స్, వాటర్ లైన్స్, కొత్త రోడ్లు, దాదాపు ఒక 1/4 స్క్వేర్ కిలోమీటర్ బాగా డెవలప్ అయ్యింది. ఇది మాకు చాలా సంతోషమైన విషయం. గవర్నమెంట్ ఇంత చేసుకొని ఇంత అలైన్ చేసి చాలా బాగా చేశారు. ఈరోజు కూడా మేము ఇంకా బావిలు తీసుకుంటే ఎవ్రీ గవర్నమెంట్ మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే నీళ్ళు కదా, అందరికీ ఆ ఇంపార్టెన్స్ తెలుసు. సో ఇట్స్ వీడికెంచి మనం బాయిని ఇట్లా చూడొచ్చు రండి, ఎంత ముద్దుగా కనబడుతున్నదో. ముద్దుగా కనబడుతున్నది మేడం ఇదంతా కూడా. ఇప్పుడు రోడ్డు కనబడుతున్నది ఇడికెంచి బయటికి. ఇక్కడ ఒక ఆర్చ్ ఉంది, ఆర్చ్ ఎంట్రీ అన్నమాట ఈ బావికి సెపరేట్. కనబడుతున్న ఆ ఎర్ర లైట్ కనబడుతుంది కదా, బయట బండ్లు పోతున్నాయి. ఆ వాడు ఏదైతే ఆర్చ్ కనబడుతున్నదో అదే ఈ బాయికి అస్సలు తవ్వ రానికే. రోడ్డు మీదకించి వచ్చి నీళ్ళు తీసుకొని పోయేటోళ్ళు ఏమో మంచిగా, బయట పోయేటోళ్ళు కూడా, దారిన పోయేటోళ్ళు కూడా దాహం అవుతుందా అంటే వచ్చి ఇక్కడ బావి ఉన్నది నీళ్ళు తీసుకొని పోదాం అనుకునేటటువంటి బాయి, అంత మంచిగా ఉన్నటువంటి బాయి మధ్యలో జర ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మొత్తం మళ్ళీ బాయిని ముద్దగీసిరు. ఇదివరదాకా నేను చెప్పిన కదా బావి మీద గిరక, నేను ఎవరికి దొరకని. మనం ఇప్పుడు బాట వాడుకుంటాం కానీ బావి మీద గిరక నేను ఎవరికి దొరక అంటారు. కానీ బావి మీద గిరకలేసి అప్పట్లో ఎడ్లను పిలుచుకొని మంచిగా నీళ్లు తోడిపించుకుందరు. ఇగో ఈ నీళ్ళు ఇళ్ళకించి వస్తుండే, కింద లైన్లకించి నీళ్ళు వస్తుండే. కానీ లైటింగ్ తోటి బావిని చూస్తుంటే చాలా ముద్దుగా అనిపిస్తున్నది. ఇక్కడ పిల్లలకి ఇట్లా వచ్చిండ్రు, వాళ్ళకి ఇట్లా పోటోలు దిగుతున్నారు. అమ్మాయి ఏడికించి వచ్చిండ్రు? మేము హిమాయత్ నగర్ నుంచి వచ్చాము. చదువుకుంటున్నావు బేటా? ఏం చదువుకుంటున్నావు? బయోటెక్నాలజీ సెకండ్ ఇయర్. బయోటెక్నాలజీ సెకండ్ ఇయర్. ఎట్లా అనిపిస్తుంది? ఎవరు చెప్పిండ్రు నాన్న ఇది ఇటు బాగున్నది, ఏదైనా చూడడానికి వచ్చినవా లేకపోతే ఫోటోలు దిగనికినా? ఏమంటే చూడనీకి వచ్చింది. మీరు ఏ ఊరు బేటా? కరీంనగర్. కరీంనగర్ వాళ్ళు ఇక్కడ చదువుకుంటున్నావు, బయోటెక్నాలజీ చదువుకుంటున్నది అంటే బుడ్డది చూడండి. ఏం పేరమ్మా? సాత్విక. సాత్విక. నీ పేరు బేటా? అశ్విత. నువ్వు? శిల్ప. ముగ్గురు కలిసి చూసిపోదామని వచ్చింది. అమ్మ నీకు ఎట్లా అనిపిస్తున్నది ఈ బాయిని చూస్తుంటే? బాగుంది, లైక్ ఓల్డ్, చాలా రీసెంట్ కంపేర్ చేస్తే లైక్ స్టెప్స్ అయినా కానీ లైట్నింగ్స్ చాలా బాగుంది. మీ కరీంనగర్లో ఏమన్నా ఉన్నాయి ఇట్లా మెట్ల బావులు? లేదు, డ్యామ్ ఉన్నది కరీంనగర్ కాడ, డ్యామ్ ఉన్నది నియమే. కానీ ఇది తేపకు పోయినప్పుడు చూడు మెట్ల బాయి ఇట్లా ఏమన్నా ఉన్నదేమో. మీదే ఊరు బేటా? ఈసారి పోయినప్పుడు అడుగు మెట్ల బాయిలు మన దగ్గర ఏమన్నా ఉన్నాయా, మేము చూసి వచ్చినాం హైదరాబాద్లో అని. గాయమ్మ గిట్ల మెట్ల బాయిలు మంచిగా రిపేర్లు చేయించి ఇట్లా మంచిగా లైట్లు గిట్లు పెట్టిస్తే మీ కరీంనగర్లో ఇట్లా వస్తుంటే బాయి ఉంటే మంచిగా చేసుకోవచ్చు. మంచిగా అనిపిస్తుంది. పిల్లలు చూడడానికి వచ్చిర్రట కరీంనగర్ వాళ్ళు, చదువుకుంటున్నారు. ఈడ ఏడికించి వచ్చిర్రు బేట? మేము మేడ్చల్ నుంచి వచ్చాము. మేడ్చల్ వాళ్ళు. మీది ఏ ఊరు? మాది సూరారం. సూరారం అంటే ఇక్కడ బాలనగర్ దగ్గర. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు. మీరు ఉండేది మేడ్చల్. ఈడ బావి ఉన్నదని ఎవరు చెప్పిండ్రు మీకు? మా సీనియర్స్, మా ఫ్రెండ్స్ చెప్తే వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది అమ్మ ఈ బావి చూస్తే? చాలా బాగుంది. అట్లున్న బావిని ఇట్లా చేశారు, బాగా చేశారు.
అట్లా అందులో చూసినావు మొత్తం శతమోపైన బాగినప్పుడు ఇప్పుడు ఇగో ఇట్లా చేసిండ్రు మంచిగా అనిపిస్తున్నది. ఏమనిపించిందమ్మా ఇంట్లో చూస్తుంటే నీకు? ప్రశాంతంగా అనిపించిందా? చాలా ప్రశాంతంగా కొత్తగా అనిపించిందా? అండ్ చాలా బాగుంది చూడ్డానికి, చాలా ప్రశాంతంగా కొంచెంసేపు వచ్చి టైం స్పెండ్ చేసుకోవచ్చు. అలా ఫ్రెండ్స్ అలా రోజంతా అయిపోయిన తర్వాత కూడా వచ్చి ఇలా కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. నిజంగా కూడా అట్లనే ఉన్నదా అమ్మ? వాళ్ళ ఆలోచనకి ఇట్లా అట్లనే ఉండే. ఇక్కడ అందరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుందరేమో, ఏమైనా చేస్తురేమో, ఏదైనా ముచ్చట్లు చెప్పుకోవాలంటే బయకాడికి పోయి మాట్లాడుకుందాం పండి అని అందరు కదా వెనకటికి. అగో అట్లా అనిపిస్తున్నది, మంచిగా అనిపిస్తున్నది కదా. మీదికెంచి చూస్తే ఇట్లున్నది కదా, లోపలికి పోయి చూస్తే ఎంత బాగుంది. నీ పేరు ఎందుకు బుజ్జి? వందన. వందన, నువ్వేం చదువుతున్నావు? ఫ్యామిలీ, మేము మొత్తం ఇంటర్న్స్ అన్నమాట. ప్రెసెంట్ ఫ్యామిలీ ఇంటర్న్స్ మేము ప్రెసెంట్. ఓ అమ్మనే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నది అమ్మ నీకు ఇక్కడ బాగా చూస్తుంటే? బాగుంది, ప్రశాంతంగా ఉంది. చాలా ప్రశాంతంగా. ఎన్వైరన్మెంట్ ప్రశాంతంగా ఉంది. కొంచెం కూర్చొని వెళ్ళొచ్చు పీస్ఫుల్గా. కొంచెం సేపు పీస్ఫుల్గా కూర్చొని వెళ్ళొచ్చు అని చెప్తున్నది వందనమ్మ. నువ్వేం చెప్తావు బేట? అంటే ఇంత సిటీ లైఫ్లో ఇలా మధ్యలో కట్టడం వల్ల మంచి గాలి పీల్చుకోవచ్చు. అంత పొల్యూషన్ మధ్యలో ఇది బాగుంది ఇనిషియేటివ్. ఇంత పొల్యూషన్ మధ్యలో ఇనిషియేటివ్ మంచిగా ఉన్నదా అని చెప్తున్నది జ్ఞాపిక. నీ పేరు వందన, నీ పేరు బేట? నా పేరు శిల్ప. శిల్ప, నీకెట్లా అనిపిస్తున్నది? పీస్ఫుల్గా ఉంది ఇక్కడ మొత్తం మంచిగా అనిపిస్తుంది. పీస్ఫుల్ బాగుంది. కూరలు అందరు ముద్దుగున్నదా అని చెప్తున్నారమ్మా. ఆడవిల్లలు వచ్చిండ్రు, వాళ్ళేమో ఒక దిక్కు నుండి వచ్చిండ్రు, వీళ్ళేమో మేడ్చల్ దిక్కు నుండి వచ్చిండ్రు. పిల్లలందరూ ప్రశాంతంగా ఉన్నారు. చదువుకునే పిల్లలు కదా, చదవాల్సిన చదువులు మీద ఎన్ని సంవత్సరాలు చదువు? 6 ఏళ్ళ చదువుల నడమ అప్పుడప్పుడు వచ్చి గిసుంటి జాగ్రత్తలు కూర్చుంటే జరిసేపు ప్రశాంతంగానే ఉంటుంది. కూరలు అట్లా వచ్చిన వాళ్ళంట. ఇది లైట్లు వేసినాక మెట్లబాయి ముచ్చట. నిజంగా చూడడానికి ఎంత ముద్దుగా అనిపిస్తున్నదో, నాకైతే చాలా మంచిగా అనిపిస్తున్నది. మెట్లబాయి కాడికి వచ్చి నిమ్మలంగా ఒక అర్ధగంట కూర్చొని పానం అంతా సుధరాయించినాక మళ్ళీ పోవచ్చు. ఎంత కష్టంలో ఉన్నా గిసంటి బాయి కాడికి వచ్చేసి అప్పుడు ఏక కూర్చున్నారా అంటే అన్నీ సదురుకుంటాయి. అట్లున్నది. కూరలు వచ్చిన వాళ్ళు కూడా అట్లనే చెప్తున్నారు, చాలా ప్రశాంతంగా ఉన్నది అక్క, చాలా నిమ్మలం అనిపించింది అన్నారు కదా. మెట్లబాయి బన్సిలాల్పేట నాగన్నకుంటలో ఉన్న మెట్లబాయి ఇది. మెట్లబాయి ముచ్చటిది. ఆ అమ్మ చాలా కష్టపడి ఈ మెట్లబాయిని అంతా రిపేర్ చేయించి మొత్తం చెత్త అంతా తీపిచ్చి అన్నీ చేసిండ్రు వాళ్ళు. గవర్నమెంట్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసిందంట. అటెన్కే ఇప్పుడు ఇది వీళ్ళ అండర్లు ఉన్నది. రావాలంటే ఎవరైనా వచ్చి ప్రోగ్రాంలు చేసుకొనికే కూడా దీన్ని ఇస్తున్నారంట. కానీ చాలా మంచిగా అనిపిస్తున్నది. మీరు గిట్లా వచ్చి మెట్లబాయిని చూసిపోండి నిమ్మలంగా. ముచ్చటతోటి మళ్ళా కలుద్దామండి. ఇది ఈరోజు చంద్రవ చూసిన ముచ్చట. ఇంకో ముచ్చటతోటి మళ్ళా కలుద్దాం. ఇవాళ బుక్కెడు తినుండి శనార్థులు మంచిదా.